Daily. Taste the Daily. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 3 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవంటున్నారు పండితులు. ఇందుకు కారణం శుక్రమూఢమే. 2026 ఫిబ్రవరి 18 వరకు మంచి రోజుల కోసం వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు అంటే నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకు 83 రోజుల పాటు మౌఢ్యమి ఉంటుందని, అప్పటి వరకు శుభముహూర్తాలు లేవని పేర్కొన్నారు. గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు. ఈ సమయంలో 2 గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహం, నూతన గృహ ప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాగా తప్పనిసరిగా చేసే పనులు, నిత్య కర్మలకు మూఢం వర్తించదు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాలు, కమ్యూనిటీ హాలు ఏవి ఖాళీ ఉండేవి కాదు. కానీ ఈసారి మాఘమాసంలో మూఢం ఉండడంతో పెళ్లి ముహూర్తాలు కూడా లేకుండా బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాల్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఏది ఏమైనా పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే జంటలు మంచి ముహూర్తాల కోసం 3 నెలలు వేచి ఉండక తప్పదు. గురుడు లేదా శుక్రగ్రహం సూర్యుడితో కలిసి ఉండే కాలమే మౌఢ్యమి. దీన్నే వాడుకలో మూఢమి అని కూడా అంటారు. మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి సంభవిస్తుంది. సూర్యుడికి గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే సూర్యుడికి శుక్రుడికి మధ్య 8 డిగ్రీల దూరం. 10 డిగ్రీల దూరం కనుక ఉంటే మౌఢ్యమి వస్తుంది. సౌర కుటుంబానికి పెద్ద సూర్యుడు, ఆయన శక్తి, కాంతి అనంతం. గురు శుక్రాలు శుభగ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోవడం వల్ల శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు. ఇక మౌఢ్యంలో ఏమీ చేయకూడదు. గురు శుక్ర మౌఢ్యమి సమయంలో పెళ్లి చూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు, వధూ ప్రవేశం, దేవతా ప్రతిష్టలు, దీక్షోపనయనం, వాహనం కొనడం, బావి, చెరువులు, బోర్లు తవ్వడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాలను ఆరంభించడం, మహాదానాలు, యాత్రలకు వెళ్లడం, కొత్త ప్రయాణాలు ఆరంభించడం, రాజదర్శనం, రాజ్యాభిషేకం వంటివి నిషిద్ధం. ఇక ముహూర్త గ్రంథాలు కొన్ని అనివార్య, నిత్య కర్మలకు ఈ మౌఢ్య దోషం వర్తించదని పండితులు చెబుతున్నారు. రోజువారీ ప్రయాణాలు, నిత్యారాధన, అభిషేకం, నవగ్రహ శాంతి, జప, హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాసన కార్యక్రమాలు, పాత ఇంటి మరమ్మతులు, నూతన వస్త్రధారణ, చాతుర్మాస వ్రతాలు వంటివి శుక్రమౌఢ్యమి రోజుల్లో వచ్చిన నిరభ్యంతరంగా చేయవచ్చు.